తాడిపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న నాయకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 11న ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న వారి ఇళ్ల వద్దకు వస్తానని 2020లో తనపై నమోదైన కేసుల చిట్టా తీసుకొస్తానని చెప్పారు. పెద్దారెడ్డి అంటే పోలీసులకు ఎందుకు అంత భయమని, పోలీసులు చర్యలు తీసుకోకపోతే తమ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. దీంట్లో ఎలక్షన్లో ఎందుకు గెలిపించారు? దాంట్లో జనం 23 మందిలో నేను ఒక్కనే గెలిచినదే. నేను క్యాన్వాస్కు రాలే, నా నామినేషన్ నేను వేయలే. ఈ రకమైన కొద్దిగా ఈసారి సంక్రాంతి సంబరాలు చేసుకున్నారు ప్రతి పల్లెల్లో, ప్రతి మండలంలో. యాడికి కనీవిని రీతిలో చేశారు. ఒకప్పుడు 4 లీడర్లు ఉండే, ఎర్రబాబు, కమ్మబాబు, బాంబే. కనుమరుగైతాం, ప్రజలతో ఉండండి. లీడర్ కావాలన్నప్పుడు ప్రజలతో ఉండండి. ఈసారికి చెప్తున్నా, తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ చూడండి ఎలా ఉంటుంది 2026 ఎండింగ్కి. గుళ్ళు కూడా చూసినారో లేదో, చర్చిలు, గొర్రెలు, మసీదులు ఇంప్రూవ్మెంట్ ఉన్నాయి. బాధ్యతగా గడిచిన 2 సంవత్సరాల నుంచి గుళ్ళు కానీ, మన మసీదులు కానీ, దర్గాలు కానీ మార్పు ఉంది. నిన్న వెంకటేశ్వర స్వామి, చింతల వెంకటేశ్వర స్వామిది ఎలా జరిగింది? మీ